ప్రస్తుతం మనం ఉన్నాము ప్రజావాణి దగ్గర. మనతో పాటు ఒక ఆవిడ కూడా ఉన్నారు. తన భర్త ఆర్టీసీ ఎంప్లాయీ. ఆయన చనిపోయి కూడా 13 ఏళ్ళు అవుతుంది. ముగ్గురు ఆడపిల్లలతో పోషించుకోవడం కష్టంగా ఉందని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఎంతో మంది ప్రజాప్రతినిధుల్ని అలాగే కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ కూడా చాలాసార్లు తిరిగినా కూడా పని అవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ముగ్గురు ఆడపిల్లల్ని చదివిస్తూ కూడా వాళ్ళకి ఇంకా కెరియర్లో ముందుకెళ్ళడానికి హెల్ప్ అవ్వడానికి తినకు కూడా ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుంది అని ఒక ఆశాభావంతో ఇక్కడికి వచ్చారు. మరి అధికారులు ఏమన్నారు ఈవిడ నుంచి, అంటే ప్రత్యేకంగా ఈవిడ కోరుకున్నటువంటి డిమాండ్స్ ఏంటో కూడా ఆవిడ మాటల్లో విందాం. రాసిరు మేడం 3 నెలల కింద వస్తే ప్రొసీడ్ రాశారు. రాసి సజ్జనార్ సార్కి ఇస్తే నీకు ఇక్కడ రాదు వేరే చూసుకోమంటున్నాడు సజ్జనార్ సార్. బస్ భవన్ 100 సార్లు వెళ్ళిన మా చెప్పులు అరిగిపోయినాయి మేడం. 6 మంత్స్ పాప నుంచి 14 ఇయర్ వచ్చింది పాప. ఇంకెన్ని రోజులు తిరగాలి నేను? ఇప్పుడు 10th ఇగో ఈ లెటర్ రాసినాం మేడం. మొన్న 3 మంత్స్ కింద వెళ్ళినాం. మా సార్ చనిపోయినాక 1 ఇయర్ లోపు రావాలంటే అప్పుడు కూడా తిరిగినాం. ఇప్పటి వరకు ఏది లేదు. 10th మెమో కావాలంటే 10th మెమో కూడా తెచ్చిన మేడం నేను. నాది. ముగ్గురు పిల్లలు పోషించుకోవడానికి రేవంత్ రెడ్డి సార్ని దయచేసి నా కుటుంబానికి కనీసం నీళ్లు తాగి బతకడానికని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం మేడం. ఇళ్ళల్లో పని చేయడానికి నడువు నొప్పి వచ్చి కరోనా నుంచి మాకు పానం బాగాలేదు మేడం. పిల్లలు పోషించుకోవడానికి ఇబ్బంది ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి సార్ని ఏదన్నా చిన్నపాటి జాబు, అందరు కాంట్రాక్ట్ తీసుకుని నన్ను కూడా కాంట్రాక్ట్లే తీసుకోమంటున్నాను. అందుకే సార్ చనిపోయి కూడా 13 ఏళ్ళు పైగా అవుతుంది అని అన్నారు. ముగ్గురు ఆడపిల్లలే అంటున్నారు. అంటే సార్ చనిపోయినప్పుడు కూతుళ్ళు కూడా చిన్న చిన్నగానే ఉన్నారు. అప్పటి నుండి ఇళ్ళల్లో పని చేసుకుంటూనే వచ్చినా మేడం. నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేక అప్పటి నుండి సార్ని ఇది ఏది ఇచ్చినా చేస్తా అని నేను. నాది 10th మెమో ఉంది. ఏ జాబ్ ఇచ్చినా చేస్తా. కాంట్రాక్ట్లే తీసుకో. చదువుకున్నారు. అంతే చదువుకున్నా మేడం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు చదువుకుంటున్నారు. డబ్బులు లేక ముగ్గురు ఇద్దరు పాపల్ని హాస్టల్ వేసిన. ఈమె నేను ఒక్కదాన్ని అయితే నా తోడు ఉంది. ఈమెను ప్రైవేట్లోనే చదివించుకుంటున్నాను. ఈమె గురుకుల ఎంజేపీటీలో చదువుతున్నారు ఇద్దరు పిల్లలు. ఒక ఆమె సెకండ్ ఇయర్, ఇప్పుడు ఒక ఆమె 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్కి పోతుంది. ఇవన్నీ ఎన్ని కష్టాలు ఉంటాయి మేడం. దయచేసి రేవంత్ రెడ్డి సార్ని చిన్నపాటి జాబ్ ఇవ్వమని అడగడానికి మేము ఇక్కడికి వచ్చిన మేడం. ప్రజలు బాలాజీ నగర్ ఇక్కడికి వచ్చినాం మేడం. సార్లనే అడిగినాం, లోపల అడిగి వెళ్ళినాం కానీ ఇక్కడ దాకా రాలే నేను. ఇప్పుడు చెన్నారెడ్డి సార్ని అడిగిన లెటర్ మీ దగ్గర ఉంది. ఇది 3 మంత్స్ కిందనే వచ్చా. ఇది రాసిండు. పిల్లలు ముగ్గురిని చూసి ఎట్లా పోషించుకుంటారని పోసిడ్ రాస్తే కూడా బస్ భవన్లు అంటే ఇచ్చినా కూడా దీనికి ఏం చెప్పట్లేదు. అందుకోసం మార్చిలో వెళ్ళినా మేడం. మార్చి పోయి కూడా ఇప్పుడు జూన్ వస్తుంది. మళ్ళీ ఏం రెస్పాన్స్ అది ఏం లేదు మేడం. ఇప్పుడు సార్కి వెళ్తే ఇది మేమే చేస్తాము, దాన్ని మీడియా అక్కడికి ఇచ్చినాము, వస్తే రాకపోతే మళ్ళీ చేద్దాము అన్నారు. మళ్ళీ లైన్లో నిలబడి పొద్దున్న వచ్చినాయి మేడం. ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం. నమ్మకంగా ఏది ఇచ్చినా చేస్తానే ఉన్నా మేడం. రేవంత్ రెడ్డి సార్ వరకైనా ఎక్కడికైనా వెళ్తాం. ఇంకేం చేయాలి మరి? పిల్లలు పోషించుకోవడానికి కష్టం ఉంది కదా. దయచేసి ఏమని అడుగుతున్నాం సార్ని, అంతే. థ్యాంక్ యూ మేడం. సో విన్నాం కదండి పద్మ గారి మాటల్లో కూడా 13 ఏళ్ల నుంచి కూడా ఆవిడ ఇళ్లలో పనిచేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటుంది. మిగిలిన ఇద్దరు పిల్లల్ని కూడా లైక్ హాస్టల్లో వేసి చదివిస్తున్నారు. అండ్ ఇప్పుడున్న చివరి అమ్మాయి కూడా 10th వెళ్తుంది అన్నట్టుగా అన్నారు. అంటే ఎదిగే పిల్లలు, దట్టు ఆడపిల్లలు కాబట్టి ఇవిడ కొంచెం ఆసరా అన్నది కూడా ఎంతైనా కావాల్సి ఉంది. సో ఇటు కార్యకర్తల్ని కూడా కొంతమందిని కలవడం జరిగింది. చెన్నారెడ్డి గారు కూడా లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ చూసిన తర్వాత మేము చేస్తాము, ఇన్ కేస్ కొద్ది రోజులు కొంచెం టైం అన్నది అడగడం జరిగింది. అప్పటికీ కూడా అవ్వకపోతే అప్పుడు మళ్ళీ కలుద్దురు కానీ అన్నట్టుగా ఇప్పటికైతే చెప్పి పంపించడం జరిగింది. సో అధికారులు వెంటనే దీనిపైన సత్వర పరిష్కారం తీసుకోవాలి. అలాగే పద్మ గారికి వీలైనంత తొందరగా కూడా ఆవిడకున్న సమస్యలన్నీ నేర్పాయి ఆవిడకు ఒక కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అన్న ఇప్పించాలని చెప్పి ఆవిడ కోరుకుంటున్నారు. కాబట్టి జాబ్ రావాలని మనం కూడా మనసారా కోరుకుందాం. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రజావాణి, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.